వైఎస్ జగన్ చేసిన పుష్ప సినిమా వ్యాఖ్యలకు పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. అరాచక పాలనను ప్రజలే రప్పారప్ప నరికేశారని ఎద్దేవా చేశారు. ఓటమి తర్వాత కూడా జగన్ తీరు మారలేదన్నారు. జగన్ రౌడీ రాజకీయాలు చేస్తూ హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. జగన్ బాబాయ్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పాలన ఉంది కాబట్టి జగన్ స్వేచ్ఛగా పర్యటన చేస్తున్నారని పయ్యావుల అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అనిపించింది నాకు, రాష్ట్రంలో రౌడీలారా నా వెనక నడవండి, మీకు నాయకత్వం వహిస్తాను అన్నట్టుగా ఉంది ఆయన ఇవాళ పెట్టినటువంటి ప్రెస్ మీట్ గాని మొన్న చేసినటువంటి పర్యటనలు గాని. బహుశా దీనికి మూల సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా భయపెట్టి రాజ్యం చేయాలి అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగపెట్టి భయపెట్టాడు. అసలు హౌస్ అరెస్ట్లు అన్నారు, గేట్లకు తాళాలు అన్నారు, అడుగు బయటకు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగులు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, రాష్ట్రంలో 5 ఏళ్ళు ఏం నడిచిందో చూసాం. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు మళ్లీ తనంటే భయం పోతోంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రౌడీలారా నా వెనక నడవండి, నేను మీకుంటాను నాయకుడిగాను అన్నటువంటిది. ఇది చూస్తే బహుశా నాకు చాణక్యుడు చెప్పినటువంటి ఒక సిద్ధాంతం గుర్తుకొస్తుంది. దాన్ని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటున్నాడేమో. చిన్న డిఫరెన్స్ అది. ఆయన రాచరిక వ్యవస్థలో ఉన్నప్పుడు చెప్పాడు, ఒక రాజుని రాజ్యం నుంచి ఆక్రమించి తరిమేసినప్పుడు ఏ అడవుల్లోనో తలదాచుకున్నటువంటి రాజుకి చాణక్యుడు అడవిలో ఉన్నటువంటి దారిదోపిడీ దొంగలందరినీ సమీకరించు, అదును చూసి కోట మీద తిరుగుబాటు చెయ్యి అని. అట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని, బెట్టింగ్ బ్యాచ్ల్ని, అన్ని బ్యాచ్ల్ని సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనల ద్వారా. ప్రజల కోసమో, ప్రజల సంక్షేమం కోసమో, ప్రజల బాగోగుల కోసమో, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే దానికోసమో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు